కుప్పం నియోజకవర్గంలో బంగారం పుష్కలంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. గూడుపల్లె మండలంలోని చిగురుగుంట ప్రాంతంలో టన్నుల కొద్ది బంగారం ఖనిజం ఉన్నట్లు తాజాగా కేంద్రం ప్రకటించింది. గనుల తవ్వకాలు చేపట్టేందుకు జాతీయ ఖనిజాభివృద్ది న్యాయస్థానం నుంచి అనుకూల తీర్పు వెలువడినట్లు స్పష్టత ఇచ్చింది. కేంద్ర గనుల శాఖ మంత్రి పార్లమెంటులో పసిడి నిక్షేపాలపై ప్రస్తావించారు. ఏపీలోని 7 ప్రాంతాల్లో 11.549 మిలియన్ టన్నుల బంగారు ఖనిజ నిల్వలు ఉన్నట్లుగా అంచనా ఉందని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. చిగురుగుంటలో 5 బ్లాకుల పరిధి 2.399 మిలియన్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని చిగురుగుంట, బీసానత్తం ప్రాంతంలో బంగారం ఉన్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడు సరిహద్దున ఓఎన్ కొత్తూరు నుంచి మల్లప్ప కొండ వరకు విస్తరించి ఉన్న కొండల్లో ఈ బంగారం ఉన్నట్లుగా కేంద్రం అంచనా వేస్తోంది. 1990లో భారత్ గోల్డ్ మైన్స్ బీజీఎంఎల్ ఆధ్వర్యంలో గనుల తవ్వకాలు ప్రారంభించారు. చిగురుగుంటకు 20 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్లో దాదాపు దశాబ్దం పాటు బంగారం శుద్ధి చేపట్టారు. చిగురుగుంట, బీసానత్తం ప్రాంతంలో తవ్వకాలు చేసిన అనంతరం కోలార్ గనుల్లో తవ్విన మట్టిని కేజీఎఫ్ ప్రాసెసింగ్ చేయడం క్రమేణా బంగార లభ్యత తగ్గడం వల్ల నష్టాలు ఏర్పడినట్లుగా గుర్తించారు. కేజీఎఫ్ గనులు మూతపట్టడంతో చిగురుగుంటలో కూడా 2000లో తవ్వకాలు నిలిపివేయడం వల్ల గనులు మూతపడ్డాయి. విపణిలో పసిడి ధరలు అమాంతం పెరుగుతున్న నేపథ్యంలో చిగురుగుంట గనుల తవ్వకాలను పునః ప్రారంభించాలని 2018లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీనికి సంబంధించి జాతీయ ఖనిజాభివృద్ది సంస్థ ఎన్ఎండీసీతో లీజు ఒప్పందం చేసుకున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఓ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా తవ్వకాలు చేపట్టింది. బంగారు లభ్యత శాతాన్ని పరిశీలించగా టన్ను మట్టిలో దాదాపు 4 గ్రాముల బంగారం లభిస్తుందని నిర్ధారించారు. చిగురుగుంట గనుల్లో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమైతే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్థానికులు అంటున్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు చొరవ చూపించాల్సిందిగా కోరుతున్నారు.